ఏంటి తమ్ముడు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏం లేదక్క, ఏదో ఒక విచిత్రమైన కల వచ్చింది. అది నిజమా కాదా అని ఓ పెద్ద ఆలోచనలో పడి, ఆ కలలో ప్రదేశం ఇప్పుడు నేనున్న ప్రదేశం ఒక్కటే. అదే జైపూర్ లో ఉన్నాను కదా, ఆ జైపూర్ లో నాకేదో ఎవరితోటో మాట్లాడుతున్నట్టు కల వచ్చింది. భలే విచిత్రంగా ఉందనుకో. ఏంటబ్బా అంత ఆసక్తికరమైన కల? అదేంటో చెప్పేది కాదు, చూపిస్తాను, అటు చూడు. హలో, నీ పేరు ఏమిటో? జీ. నీ పేరు ఏమిటి? కే. ఏంటి సింగిల్ లెటర్ చెప్పానని నువ్వు కూడా సింగిల్ లెటర్ చెప్తున్నావా? నాన్న జీ. పుట్టిన ప్రతి వాడు సింగిల్ గా వస్తాడు, సింగిల్ గా పోతాడు. కర్మ చేయుట వరకే మన పని, ఫలితం కేకి వదిలేయమన్నాడు. ఎవరా కే? నువ్వేనా? కిట్టయ్య జీ. అదే నా పేరు, కృష్ణ. మరి జీ అన్నావు. జీ అంటే తండ్రి లాంటి వాడిని. నాన్న జీ అని పిలిచావుగా, గాడ్ మాదిరి అన్నమాట. ఓహో, ఎవరన్నా పెట్టారా? నీకు నువ్వే అనేసుకుంటున్నావా? చూడుకే, స్పెల్లింగ్ లో డౌట్ ఉంటే అడుగు, అర్థం తెలియకపోతే మళ్ళీ అడుగు. అంతేకాని జీతో పరాచికాలు మాస్క్ లేకుండా ప్రయాణం లాంటిది. అంతుందా? ముందు ముందు నీకే తెలుస్తుందిలే. సరే జీ, ఒకటి అడగనా? 1000 అడుగు. నీకు తెలియనివి ఎన్నైనా అడుగు, తెలుసని అనుకున్నవి అడుగు, పర్వాలేదు. నీకు నిజంగా తెలుసో లేదో కూడా చెప్పేస్తాను. అబ్బా, గాడ్లా మాట్లాడుతున్నావు. పేరు పెట్టుకున్న అందరూ నాలా అవరుగా? అంటే అదే నోయ్. కే అంటే కృష్ణుడు అన్నావుగా నీ పేరు. దేవుడి పేరునంత మాత్రాన అన్నీ తెలియాలని లేదుగా. ఓహ్, నా గురించే నీ మాటలు. నేను వ్యవస్థ గురించి మాట్లాడతాను, వ్యక్తులు నాకు అప్రస్తుతం. నచ్చవుజీ, అందుకేగా నా పేరు గాడ్. స్వార్థం, లోభం, కోపం, తాపం, కోరికలు, ఇలా ఎన్నో అవలక్షణాలు వయసు పెరిగే కొద్దీ పాపం పెరిగినట్టు వంట పెట్టుకునే వారందరికీ నీ సమాధానం? నాయనా, మనిషి చెప్పేదొకటి, మనసులో ఉన్నది మరొకటి. వయసు మీద పడుతున్న వస్తు ప్రపంచంలో తీరని కోరికలు, అల్ప విషయాల మీద ఆసక్తి పెరుగుతూ పోతోంది అంటే ఆ మనిషి నిత్యం కోరుకునేదే అది. పైకి మాత్రం నీ పేరు వల్లిస్తారు. అదే కే అని. కే అంటే కృష్ణ అన్నావు కదూ? జీ జీ, అవును గాడ్. ఏది అవును? నీ పేరా? నేను చెప్పిన విషయమా? రెండూను జీ. మంచిది, ఇక నేను వెళ్ళనా? ఎక్కడికి? ఏం నీకు చెప్పాలా? అలా అని కాదు, ఇప్పుడే కలిసావు అప్పుడే మాయమైపోతానంటే. చూడుకే, కర్మ ఫలితం ఆశించినోళ్ళు నేను కనిపించినప్పుడు మాత్రమే చూస్తారు. అదే కర్మలు చేసుకుంటూ ఫలితం నాకు వదిలేసే ప్రతి ఒక్కరిలో నేనుంటాను. జీ జీ, అయితే నిజంగా నువ్వు గాడ్, అది నీ పేరు కాదన్నమాట. నేనే నువ్వు, నువ్వే నేను, అన్నీ నేనే. ఎలా పిలిచినా పలుకుతాను. కానీ జీ, కానీ మనిషే దైవం అని చెబితే నమ్మే కాలం కాదిది. అసలు మనిషనేవాడు కనిపించని లోకమిది. అందుకని మంచి మనసులలో మాత్రమే కొలువై ఉంటాను. జీ జీ, ఇంతకు నా మనసు మంచిదా కాదా? నేను ముందే చెప్పానుగా, నీకు తెలియనిది చెబుతాను, నీకు తెలుసున్నది నిజమో కాదో కూడా చెబుతాను అని. నువ్వే చెప్పుకే. ఏం చెప్పను జీ? అదే, నీ మనసు ఎలాంటిదో చెప్పు. నా మనసు స్థిరమైనది, కఠినమైనది. అయితే మంచిదే. ఓహ్, నిజం చెప్తున్నావా? నా పేరు అప్పుడే మర్చిపోయావా? కే, క్షమించాలి జీ. ఓ మై గాడ్, అంటే కఠిన హృదయాలు మంచి కోవలోకి వస్తాయా గాడ్? రావు. మరి అటువంటప్పుడు నా మనసు మంచిదెలా అయింది? పిచ్చివాడ, మనసు కోమలంగా ఉంటే నేటి కాలంలో తగిలే దెబ్బలకి ఎలా తట్టుకోగలవు? అదే శిలలా కఠినంగా ఉంటే ఎన్ని ఉలి దెబ్బలకైనా ఓర్చుకోవచ్చు. అందున నీ మనసు మొదటిగా స్థిరమైనది, తర్వాతే కదా కఠినమైనది. స్థిర చిత్తం కలిగి ఉండటం దైవత్వపు పోకడ. అందుకే అన్నాను, నీది మంచి మనసే. జీ జీ గాడ్, అయితే నన్ను నేను తెలుసుకునే రోజు వెర్రి నాన్న తొందరలోనే వస్తుంది. గాడ్,
నీ మాటలు నమ్మొచ్చా? నీ మనసులాగే నేను ఏది చెప్పినా స్థిరంగా చెబుతాను. జీ గాడ్, మరి ఎన్నాళ్ళు కర్మలు చేయాలి? ఒక్కొక్కసారి కర్మరా బాబు అనిపిస్తోంది. అది నువ్వే చెప్పావుగా. కర్మ చేయుట వరకే నీ పని, ఫలితం కే చూసుకుంటాడు. అదే నాయ్ కృష్ణ పరమాత్మ. అవును, ఇంతకీ ఈ కళ ఎన్ని గంటలకు వచ్చింది? తెల్లారకట్ల 4:30-5 మధ్యలో వచ్చిందక్క. కొంప తీసి నిజమవుతుందంటావా ఏంటి? ఎందుకు అవదు? అవుతుంది. అవునా? మరి పొద్దున్నే వచ్చిన కళలు నిజం అవుతాయి అంటారుగా. సరిపోయింది. సరే కాని ఈ కళలు ఊహలు పట్టుకొని ఇవి నిజమవుతాయా లేవో ఆలోచిస్తూ ముగింపు ఉత్సవాల సంగతి మర్చిపోతున్నారా ఏంటి? అమ్మ బాబోయ్, ఈ రోజే కదా. మరి మనందరం టాకీస్ లోనే కలుద్దాం. సరే తమ్ముడు. ఆకాశవాణి అమరావతి కేంద్రం. తెలుగు రాష్ట్రాలలో తెలుగు సాహితీ ప్రపంచంగా గుర్తింపు పొంది అత్యధిక ప్రజాదరణ పొందిన జీకే తెలుగు టాకీస్ వారి వార్షికోత్సవ సంబరాల ప్రసారాలు మరికొద్ది క్షణాలలో. జిలుగు వెలుగుల మెరయును జీకే వారి తెలుగు టాకీసు నిరతము తేనెలలుక 5వ అనువత్సరమును ఐచ్ఛికగను జరుపుకొనుచుండే మన మధ్య చక్కగాను ఆదరించగహితులంత ననుగు చూప 2 కృష్ణ సీమకు సంబరములు చూసి స్వస్తి వాచకములు పల్కి వత్తుమిప్పుడు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే ఓ బృహస్పతి ధ్రువంతే ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అగ్నిర్భవ శుచిర్భవ విష్ణవే శ్రీమాన్ భవ బ్రహ్మాయురాయుర్భవ శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య ఆత్రేయ గోత్రస్య వెంకట గోపాలకృష్ణ శర్మణస్య తద్ధర్మపత్ని సుబ్బలక్ష్మీ నామవతి సహ కుటుంబస్య జీకే తెలుగు టాకీస్ కళారాధన అభివృద్ధి సిద్ధ్యర్థం ఓం దేవస్య గృహే మనయో వసంతి దేవానాం కవయ పార్థివాసః దేవాయిరిమ్మే సుమనస్యమానో దివి దేవా వసవో దీర్ఘమాయుః. వేదోక్త ఆశీర్వచనం పరమేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు, కుటుంబ సౌఖ్య ప్రసాద సిద్ధిరస్తు, నిరంతర కళాసేవ అభివృద్ధి సిద్ధిరస్తు, సర్వత్రా విజయీ భవేత్. దిగ్విజయంగా 5వ వార్షికోత్సవమునకు ముసాబవుచున్న మన జీకే తెలుగు టాకీస్కు శుభాభినందనలు. మొక్కవోని దీక్షతో నిర్వహిస్తున్న శ్రీ కృష్ణ దువ్వూరి గారికి హృదయపూర్వక అభినందనలు. ముఖపుస్తక వేదికగా ఎంతోమంది మిత్రులను ప్రోత్సహిస్తూ సాగుతున్న జీకే టాకీసు మరింత ఉజ్వలంగా వెలగాలని కోరుకుంటున్నాను. మీ రాజీ, కోడూరు. జీకే తెలుగు టాకీసు శ్రీ కృష్ణ గారికి హృదయపూర్వక అభినందనలు. జీకే తెలుగు టాకీస్ అనే పేరు మనందరికీ తెలుసు. దీన్ని స్థాపించినటువంటి మంచి కళారాధకులు, సహృదయులు బ్రహ్మశ్రీ దువ్వూరు గోపాలకృష్ణ గారు ఒక సంకల్పంతో మనందరినీ ఆహ్వానించారు. ఎందరో కళాకారులు తమ తమ కళలతో ఈ వేదికలో మన్ననలు పొందారు. ఈ కార్యక్రమం జరగబోతుంది. మనందరం ఆ కళావేదికలో హాజరై ఆ కళలను ఆస్వాదించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మీ అందరికీ కూడా నేను కూడా హృదయపూర్వకమైనటువంటి అభ్యర్థన తెలియజేస్తున్నాను. ఈ జీకే తెలుగు టాకీస్ మరింత వైభవంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ ఇప్పిరి నరసింహం. పలనాడు నీడెరా వెలనాడు నీడెరా, పలనాడు నీడెరా వెలనాడు నీడెరా, బాలకెంత
చంద్రుడు చూడ ఎవరోడో ఆంధ్ర బాబయ్య గూడ నీవోడో. జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ ఇదే మా స్వాగతం. ముందుగా నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు నమస్కారం. నాకు విద్య నేర్పిన గురువులందరికీ ప్రణామాలు. నా జీవితంలో ఈనాడు నాకు సహాయపడుతున్న మా కుటుంబ సభ్యులు, మా అన్నగారు దువ్వూరి వీర వెంకట సత్యనారాయణమూర్తి, అలాగే నా శ్రీమతి సుబ్బలక్ష్మి, వీరందరి సహకారంతో ఈ జీకే తెలుగు టాకీస్ కార్యక్రమాలు మీ అందరికీ పంచుతున్నాం. జీకే తెలుగు టాకీస్ 2018 డిసెంబర్ 24 నాడు స్థాపించాం. ప్రపంచంలో ఉన్న మా ప్రేక్షక హృదయాలందరికీ ఇదే మా స్వాగతం. మా సోదరి లక్ష్మీ రమ్య, వారి కుమార్తె చంద్రలేఖ, నాట్య మయూరి అని మేము ముద్దుగా పిలుచుకునే చంద్రలేఖ అద్భుతమైన నాట్య ప్రదర్శన మీ అందరి కోసం ఇస్తోంది. ముందుగా ఆ నాట్య ప్రదర్శన చూసి మనం ముందుకెళ్దాం. కంఠే నాలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్ చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్. కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే, కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే. వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే, వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే, కొలువై ఉన్నాడే. పలుపొంకమగు చిలువల కంకణముల మర నలువంకల మణిరుచుల వంకతనర. పలుపొంకమగు చిలువల కంకణముల మర నలువంకల మణిరుచుల వంకతనర. నలవంక నలవేలు తలవంక నలవేలు కులవంక నెలవంక, తలవంక నలవేలు కులవంక నెలవంక, వలచేతనొక జింక వైఖరి వీరంగ. కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే మేలుగరతనంపురాలు చెక్కిన ఉంగరాలు భుజగకేయురాలు మెరయంగా. మేలుగరతనంపురాలు చెక్కిన ఉంగరాలు భుజగకేయురాలు మెరయంగా. పాలుగారు మోమున శ్రీలు పొడమా, పాలుగారు మోమున శ్రీలు పొడమ, పులితోలు గట్టి ఉమ్మోన వాలు బట్టి చెడగా. కొలువై ఉన్నాడే దేవదేవుడు, దేవదేవుడు, కొలువై ఉన్నాడే.
అందరికీ మరోసారి నమస్కారం. చూశారు కదా, అద్భుతమైన నాట్య ప్రదర్శన, నాట్య మయూరిగా మనందరం ముద్దుగా పిలుచుకునే చంద్రలేఖ అద్భుతమైన నాట్యంతో మనందరికీ చక్కటి ఆనందాన్ని, సంతోషాన్ని పంచింది. ఈ 5వ వార్షికోత్సవ సందర్భంగా మా ప్రేక్షక హృదయాలందరికీ ఇదే నా నమస్కారం. 5 సంవత్సరాలుగా ఎంతో చక్కగా ఆదరిస్తూ తెలుగు వెలుగులు ప్రపంచమంతా వెదజల్లాలని నేను చేసే చిరు కార్యాన్ని మీరందరూ పెద్ద మనసుతో ఆదరిస్తూ, అనేక మంది పెద్దలు, పూజ్యులు నిత్యం నన్ను ఆశీర్వదిస్తూ, మరి ఒక సామాన్య ఉద్యోగిగా అనేక బరువు బాధ్యతలు మోస్తూ, మరో పక్క కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఈ యొక్క మహాయజ్ఞాన్ని మీ అందరి సహాయంతో ముందుకు తీసుకువెళ్తున్నాను. మనం ఒక విషయం 10 మందికి పంచుకునే ముందు వాక్యాల ద్వారా కానీ, పదాల ద్వారా కానీ, కవితల ద్వారా కానీ, కథల ద్వారా కానీ, లేదా ఏదైనా ప్రవచనం ద్వారా కానీ మనం దానిని తప్పక ఆచరించగలగాలి. సాహిత్యమైన, సంగీతమైన, మరే తెలుగు భాష రచనైనా సరే ప్రతి విషయంలో వినోదంతో పాటు విజ్ఞానం కూడా దాగి ఉంటుంది. భాషని అందరూ అర్థం చేసుకుంటారు, కానీ భావాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అని నేను అడిగిన ఒక ప్రశ్నకి సమాధానంగా ఎంతో మంది భాషావేత్తలు, తెలుగు భాషా ప్రావీణ్యులు అద్భుతమైన రీతిలో వారి యొక్క సమాధానాన్ని, వారి యొక్క విశ్లేషణని మనకు పంచారు. అందులో ఉన్న పరమార్థాన్ని మనందరం తెలుసుకుని మన జీవితాలలో అడుగడుగున చదివి తెలుసుకోవడమే కాకుండా ఆచరణలో పెట్టుకున్న నాడు ఆనందమయ జీవితం ప్రతి ఒక్కరికి సాధ్యమే అని నేను నమ్ముతాను. ఒక విషయం తెలుసుకోవడంతోటే ఆగిపోకూడదు. ఆ తెలుసుకున్న విషయాన్ని మన నిజ జీవితంలో, మన జీవనయానంలో, మన జీవిత ప్రయాణంలో అడుగడుగున అన్వయించుకోవాలి. అలా అన్వయించుకున్న నాడు ఎటువంటి అపార్థాలు కానీ, ఎటువంటి స్వార్థం కానీ, ఎటువంటి అసూయ ద్వేషాలు కానీ మనకి అంటవు అని నేను ఈ సందర్భంగా గట్టిగా నొక్కి వక్కానిస్తున్నాను. అలా మనం చేసుకున్న నాడు ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతిరోజు నిండు నూరేళ్లు సంతోషంగా మనం ఉండగలం. ఉత్సాహమే జీవితం అని రామాయణంలో లక్ష్మణుడు ఒక చోట రాముడికి తన అన్న బాధపడుతుంటే వివరించాడు. ఉత్సాహమే జీవితానికి బలం అన్నయ్య, మరి నువ్వు నిరుత్సాహపడకుండా ఉత్సాహంతో ఉండాలి అని చెప్పాడు. మనం అదే ఆదర్శంగా తీసుకోవాలి. రామాయణ మహాభారతాలు కానీ, అలాగే వేమన శతకాలు కానీ, సుమతి పద్యాలు కానీ, మరేదైనా మన తెలుగు భాషలో నిగూఢమైన జీవిత రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ యొక్క అద్భుతమైన ఆ రహస్యాలని మన జీవితానికి ఉపయోగపడే అత్యద్భుతమైన విషయ పరిజ్ఞానం మనం తెలుసుకోవడంతో ఆగిపోకూడదు అన్నదే ఈ సంవత్సరం ప్రత్యేకమైన సందేశం. మనం తెలుసుకున్న ప్రతి విషయాన్ని మనం మన జీవితాల్లో అన్వయించుకుంటూ వాటిని పాటిస్తూ ముందుకు వెళ్ళిన నాడు సంతోషం, ఆనందం మన వెంటే ఉంటాయి. దుఃఖం, నిరాశ కలగడం సహజం. ప్రతి మనిషికి జీవితంలో ఎప్పుడో అప్పుడు, ఎక్కడో అక్కడ ఒక దుఃఖం చోటు చేసుకుంటుంది, కొంత నిరాశ చోటు చేసుకుంటుంది. అలాగని కృంగిపోకూడదు. అలాగే మన జీవిత ప్రయాణం కూడా ఆగిపోనూ కూడదు. మనిషి తనకి తాను మారాలి అని అనుకోవాలే తప్ప ఇతరులు మారాలి అని అనుకోవడం అంత సమంజసం కాదు. మనం మారిన నాడు, మనని చూసి ఇంకొకరు మారిన నాడు, అలా ఒకరినొకరు చూసి మారిన నాడు సమాజమంతా సహృదయాలతో, అద్భుతమైన భావాలతో అర్థం చేసుకునే మనసులే అక్కడ ఉంటాయి. కానీ మరి అపార్థానికి చోటు లేదు అనే విషయం మనందరం తెలుసుకోవాలి. ముందుగా
జీకే తెలుగు టాకీస్కి దాన్ని నడుపుతున్నటువంటి అంటే అన్ని కర్త కర్మ క్రియ అయినటువంటి శ్రీ దువ్వూరి కృష్ణ గారికి, ఆ వెనుకనే సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ఈ భోగరాజు సత్యనారాయణ గారికి, మిగిలిన ఎందరో తోడై దేశ విదేశాల్లో గొప్ప ఖ్యాతి గాంచినటువంటి ఇది దువ్వూరి కృష్ణ గారు. కానీ ఇది తలపెట్టకపోయినట్లయితే, ఈ భావన రాకపోయినట్లయితే ఇవాళ ఈ స్థాయికి అసలు తెలుగు వ్యాపించి ఉండేది కాదేమో. దానికి అభినందనలు, మరొకసారి ధన్యవాదములు. తెలుగు గడ్డపై పుట్టాలని ఉంది నాకు అన్నది మీకు తెలుసు కదా, మన ఉమాదేవి అక్క ఎంతో అద్భుతంగా రచించారు. అవును. అలాగే మన యశోదమ్మ అద్భుతంగా పాడారు. మరి ఆ పాటని జీకే తెలుగు టాకీస్ సొంతం చేసుకుని ఈ పాటని ఒకసారి కాదు 100 సార్లు ప్రదర్శిస్తాను నా జీవిత కాలంలో అని మాట ఇచ్చానక్క. అవునా? తప్పకుండా ప్రదర్శిద్దాం తమ్ముడు. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు, తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు, తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు, తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు, తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు, పసిపాపగ పలకబట్టి తెనుగు నేర్చు బాల్యానికి మరోసారి వీలైతే వెళ్ళాలని ఉంది నాకు, పసిపాపగ పలకబట్టి తెనుగు నేర్చు బాల్యానికి మరోసారి వీలైతే వెళ్ళాలని ఉంది నాకు, మల్లె పూల దండ తెచ్చి తెలుగు తల్లి మెడన వేసి మంగళహారతులంటూ పాడాలని ఉంది నాకు, మల్లె పూల దండ తెచ్చి తెలుగు తల్లి మెడన వేసి మంగళహారతులంటూ పాడాలని ఉంది నాకు, తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు, తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు, తెలుగు వినీలాకాశపు ధృవతారలు పూర్వ కవులు వారి రూపు కలనైనా చూడాలని ఉంది నాకు, తెలుగు వినీలాకాశపు ధృవతారలు పూర్వ కవులు వారి రూపు కలనైనా చూడాలని ఉంది నాకు, కవులకు గౌరవమిచ్చిన ప్రభువులేరి ప్రజలు ఏరి, కవులకు గౌరవమిచ్చిన ప్రభువులేరి ప్రజలు ఏరి, గత వైభవమే నేలన రావాలని ఉంది నాకు, కవులకు గౌరవమిచ్చిన ప్రభువులేరి ప్రజలు ఏరి, గత వైభవమే నేలన రావాలని ఉంది నాకు, తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు, తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు, సీతమ్మకు ద్రౌపదికి కిన్నెరకు పూర్ణమకు వచ్చిన కష్టం మళ్ళీ రారాదని ఉంది నాకు, సీతమ్మకు ద్రౌపదికి కిన్నెరకు పూర్ణమకు వచ్చిన కష్టం మళ్ళీ రారాదని ఉంది నాకు, తెలుగు వెలుగు నిరంతరం వెలగాలో జగత్తులో, తెలుగు వెలుగు నిరంతరం వెలగాలో జగత్తులో,
యువత చేతి కలంపదును పెరగాలని ఉంది నాకు. తెలుగు వెలుగు నిరంతరం వెలగాలో జగత్తులో, యువత చేతి కలంపదును పెరగాలని ఉంది నాకు. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. ఎదలోపలి సొదనైన సొగసరి ఊహలనైన తెలుపగలుగు తెలుగుకు జై కొట్టాలని ఉంది నాకు. ఎదలోపలి సొదనైన సొగసరి ఊహలనైన తెలుపగలుగు తెలుగుకు జై కొట్టాలని ఉంది నాకు. భావం బ్రతికున్న వరకు భయం లేదు భాషకెప్పుడు. భావం బ్రతికున్న వరకు భయం లేదు భాషకెప్పుడు. స్పందించే గుండెల తడి ఉండాలని ఉంది నాకు. భావం బ్రతికున్న వరకు భయం లేదు భాషకెప్పుడు. స్పందించే గుండెల తడి నుండాలని ఉంది నాకు. తెలుగు గడ్డపైనెప్పుడు పుట్టాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. తెలుగు భాష మహిమ చాటుకోవాలని ఉంది నాకు. అదే అందుకనే ఈ పాటలో మన బంధాలు అనుబంధాలు మన ఫేస్బుక్ లోని స్నేహితులందరినీ కూడా ఒక చోట గుట్టగా పోసి ఈ పాటని ఇలా అందంగా తీర్చిదిద్దనక ఎలా ఉంది? అద్భుతంగా ఉంది తమ్ముడు. జీకే తెలుగు టాకీస్ ఇంతవరకు 1200 తెలుగు సాహితీ దృశ్య రూపకాలు తెలుగు జాతికి అంకితం చేసింది. అందులో ఎందరో అద్భుతమైన రచయితలు, రచయిత్రులు, కవులు, కవయిత్రులు, పద్యకర్తలు, అలాగే విశ్లేషకులు అనేక మంది ఇందులో చోటు చేసుకున్నారు. చక్కటి కథలు అందించిన అక్కయ్య శశికళ ఓలేటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అద్భుతమైన కథలకి జీకే తెలుగు టాకీస్ తరపున అధ్యక్షత వహించిన భారతీ గారికి నా నమస్సులు. పద్యకర్తలు స్వర్గీయ గోపీనాథ్ గారి దగ్గర నుంచి మరి కట్టుపల్లి ప్రసాద్ గారు, అలాగే సీతక్కయ్య, గోలీ గారు, ఆటవలిది పేరుతో వేలాది వేల పద్యాలు రచించిన డికే రామారావు గారు, చక్కటి కవితలతో అలరించే శ్రీమతి చిట్టె మాధవి గారు, ఈ మధ్యనే వారి యొక్క కవితలన్నీ మాలకట్టి మధువలక బోసే అని మీ అందరికీ పంచుతున్న విషయం మీకు తెలిసిందే. రారండోయ్ రారండోయ్ కవితల తోటకు రారండోయ్, కవితా గానం వినరండోయ్. రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము, తీయని కవితలు చెబుతాము, కవితానందం పొందండోయ్, ఇది బ్రహ్మానందం నిజమండోయ్. జీకే తెలుగు టాకీస్ ప్రేక్షక హృదయాలందరికీ స్వాగతం. అలా ఎలా ఉన్నావు నీవని నిన్నడిగితే చిత్రంగా నీలాగే ఉన్నానని చటుక్కున చెప్పేస్తావు. అలా ఎలా? 2 పదాల వెనుక ఎంత భావమో, భావాల వెనుక ఎన్ని కోణాలో. నీ మాటలను నేను ఎలా అర్థం చేసుకోను? అంతంగా ఆనందంగా ఉన్నాననా? సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాననా? ఇష్టమైన కష్టంతో ఉన్నాననా? కష్టమైన ఇష్టంతో ఉన్నాననా? బాగలేననే భావంతో
మాటలు ఎరుగని మౌనంతో ఉన్నాననా? ఎలా అర్థం చేసుకోను? నీ శ్లేషార్థాలకు భావాల ఆంతర్యం వెదికి భాష్యం చెప్పాలంటే ఎంత కష్టమో, ఎన్ని రోజులు పడుతుందో ఏమో కదా. అమ్మో, ఎందుకు సూటిగా ఏది చెప్పవు? నీ మాటలన్నీ దూదిపింజల్లే అల్కాగా నీవు అనేస్తావు. నేను అలిగేటట్లు నా మాటలు కూడా నాతో నీతో అలిగేటట్లు. ఎందుకు సూటిగా ఏది చెప్పవు? నీ మాటలన్నీ దూదిపింజల్లే అల్కాగా నీవు అనేస్తావు. నేను అలిగేటట్లు నా మాటలు కూడా నాతో నీతో అలిగేటట్లు. నీ మాటలన్నీ విన్నాక మనసులో టన్నుల బరువు మోస్తున్న భావమేదో నన్ను నిలువెత్తు ముంచేస్తుంది. ఎందుకలా నాతో అంటావు? ఎందుకలా నీవు ఉంటావు? అలా ఎలా? నీ మాటలన్నీ విన్నాక మనసులో టన్నుల బరువు మోస్తున్న భారమేదో నన్ను నిలువెత్తు ముంచేస్తుంది. ఎందుకలా నాతో అంటావు? ఎందుకో అలా నీవు ఉంటావు. అలా ఎలా? నాకున్న చిన్నపాటి పరిజ్ఞానంతో జీకే తెలుగు టాకీస్ ద్వారా ప్రపంచ అవార్డులు పొందగలిగారు. వారిలో శ్రీ భోగరాజు సత్యనారాయణ గారి బయోపిక్, దంపతుల మీద మొట్టమొదటి బయోపిక్, దంపతుల మీద చిత్రీకరించిన మొదటి డాక్యుమెంటరీగా నాకు వారికి ప్రపంచ రికార్డులు తెచ్చిపెట్టింది. అలాగే మోహన గజల్స్, రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారి గజల్స్ని జీకే తెలుగు టాకీస్ చిత్రించడం ద్వారా మరి వారికి కూడా ప్రపంచ రికార్డు రావడం చాలా సంతోషంగా ఉంది. జీకే తెలుగు టాకీస్ నిరంతరం కళాభిమానులకి సేవ చేస్తూ వారికి ఆనందం పేరు తెచ్చిపెట్టడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాలకి సహాయపడిన అనేక మంది చిత్రకారులు, అలాగే ఫోటోగ్రఫీతో అద్భుతమైన చిత్రాల్ని అందించిన వారు, చక్కటి పాటలు పాడి మరి ఆ దృశ్య రూపకాలకి వన్ని తెచ్చిన వారు ఎందరో ఉన్నారు. చిత్రకారులలో ప్రధానంగా కూచి సాయి శంకర్, పొన్నాడ మూర్తి గారు, స్పందన వాసిరెడ్డి, శోభా మొక్కపాటి, మన్నెన్ శారద గారు, లక్ష్మీ రమ్య, కట్టుపల్లి ప్రసాద్ గారి చిత్రాలు కూడా అనేక చోట్ల ప్రదర్శించాను. ఇసుకతో అద్భుతమైన చిత్రాలు చిత్రించే దేవినేని శ్రీనివాస్ గారు, ఎన్నో పురాణ దృశ్య రూపకాలకి జీవం పోసిన మా చెల్లెలు మాధవి బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ సువర్చల, ఫోటోగ్రఫీ నాగేంద్ర గారు, సత్యవోలు పార్థసారథి గారు, శిల్పా నూగుల, ఇంకా అనేక మంది చక్కటి ఫోటోగ్రఫీతో అనేక దృశ్య రూపకాలలో నాకు సహకరించారు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు, చిరకాలం ఉండాలి నీ నవ్వు, చిగురిస్తూ ఉండాలి నా నువ్వు. సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు. పలిసా సగమా గమపా నిలిపమ గమపా ఆ చిరుగాలి తరగల్లె మెల్లమెల్లగా, చెలయేటి నురగల్లె చెల్లగా, చిరుగాలి తరగల్లె మెల్లమెల్లగా, చెలయేటి నురగల్లె తెల్లగా, చిన్ననాటి కలలల్లె తీయగా, ఎన్నెన్నో రాగాలు రవడించగా సిరిమల్లె పువ్వల్లె నవ్వు, చిన్నారి పాపల్లె నవ్వు.
పెదవిపై నవ్వులే కెంపుగా, నీ కనులలో నవ్వు మెరుపుగా, చెక్కిళ్ళపై నవ్వును సిగ్గుగా, చెక్కిళ్ళపై నవ్వును సిగ్గుగా, పరువాన్ని ఉడికించి ఉరికించగా ఉరికించగా. ఎంతమందిలో అర్థమవుతుందో తెలియదు కానీ నాకు తెలుగు పాటలు విన్నప్పుడల్లా అందులో సాహిత్యం, మరి ఆ సాహిత్యంలోని మధురిమ, అలాగే ఆ పదాల వర్ణనలో ఉండే అర్థాలు పరమార్థాలు నా జీవితంలో ఎన్నోసార్లు నాకు సహాయపడ్డాయి. అందుకే సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. సిరిమల్లె నీవే విరిజల్లు కావే, వరదల్లె రావే వలపంటి నీవే, ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే, సిరిమల్లె నీవే విరిజల్లు కావే. ఎలదేటి పాట చెలరేగే నాలో, చెలరేగిపోవే మధుమాసమల్లే, ఎలమావి తోట పలికింది నాలో, పలికించుకోవే మది కోయిలల్లే, నీ పలుకునాదే నా బ్రతుకునేదే, తొలి పూత నవ్వే వనదేవతల్లే, పున్నాగ పూలే సన్నాయి పాడే, ఎన్నెల్లు తేవే ఎదమీటి పోవే. సంగీతం ప్రతి మనిషి జీవితంలో ఒక భాగంగా తయారవ్వాలి. నిత్య జీవితంలో మనం ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో రకాల కష్టాలు సుఖాలు కలబోతగా జీవితం పెనవేసుకుపోయి ఉంటుంది. కష్టంలో కృంగిపోకూడదు, నిరాశ నిస్పృహలు వచ్చినప్పుడు బాధపడకూడదు. అందుకేనేమో అలనాటి మహాకవులు మనకి అద్భుతమైన సాహిత్యంతో ఒక జీవితం నిండా సరిపోయేలా ఎప్పుడో రచించి మన తెలుగు జాతికి అంకితం చేశారు. నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది, కన్నుల్లో నీరు తుడిచి కమ్మటి కల ఇచ్చింది. నిదురించే
శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి గురించి, ఈ అద్భుతమైన కవిని మనం తెలుసుకుని ఇలా స్మరించుకుంటూ ఆయన యొక్క రచనల ద్వారా ఉత్తేజం తెచ్చుకొని ఒక నూతన జీవన యానాన్ని సాగించాలని మా జీకే తెలుగు టాకీస్ ఆకాంక్ష. ఒక చిన్న పాట శ్రీమతి అనలా కుమారి గారు ఎంతో ముచ్చటపడి తీసుకున్న ప్రకృతి దృశ్యాలతో ఒకనాడు నేను చిత్రిస్తే ఆ పాటకి 25,000 తెలుగు హృదయాలు జేజేలు కొట్టాయి. నిజంగా ఎంతో సంతోషం వేసింది ఆ రోజు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మనిషిలో ప్రకృతి ఒక భాగం అనే విషయం ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ప్రకృతిని మనం అర్థం చేసుకున్న నాడు మనలో ఉండే అనేక మనోవిచారాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంది. ప్రతి సమస్యకి ఒక సమాధానం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి ప్రకృతి అనుసంధానమై ఉంటుంది. ప్రకృతిని చూస్తే మనకి ఎన్నో విషయాలు అర్థమవుతూ ఉంటాయి. అటువంటి ప్రకృతి ప్రేమికులలో ముఖ్యంగా నేను ఈ ముఖ పుస్తకంలో గమనించిన అనేక మంది మిత్రులు, ఫోటోగ్రఫీతో సత్యవోలు పార్థసారథి గారు, రాజమండ్రి వాస్తవ్యులు నాగేంద్ర గారు, అలాగే సరళా మోహన్ గారు, శిల్పా నూగులా గారు, ఇంకా అనేక మంది ప్రకృతి దృశ్యాలు, ప్రకృతిలో ఉండే అతి చిన్న విషయాలని కూడా చక్కగా పరిశీలించి వారి చిత్రకళ ద్వారానో లేదా ఫోటోగ్రఫీ ద్వారానో అనుసంధానం చేసి చక్కటి కవితలు అవి అల్లుతూ ఎంతోమందికి ఆనందాన్ని పంచుతున్నారు. వారందరికీ జీకే తెలుగు టాకీస్ జేజేలు పలుకుతోంది. నిండుగా మోగని పూలై కురియని ఇలానే మరి ఇంకా అలాగే చెప్పాలంటే మన ముఖ పుస్తకంలో అనేక మంది పెద్దలు ఎన్నో మంచి మంచి విషయాలు, చక్కటి వైజ్ఞానిక విషయాలు, పురాణ ఇతిహాసాలు, ఇంకా ఎంతో వినోదం పంచే అనేక రకాలైన చక్కటి విశ్లేషణాత్మకంగా రచించి వ్రాసి మనకి నిత్యం వారికున్న సమయంలో ఎంతో కొంత వెచ్చించి అందరికీ పంచుతున్నారు. నాకు కంటికి కనిపించే కొంత పరిధిలోనే నేను ఏదైనా చేయగలను, కానీ అంతకు మించి చేయడానికి నా దగ్గర అవకాశము లేదు. ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు, ఇంకో పక్క కుటుంబ బాధ్యతలు, మరి అలాగే నాకున్న సాంకేతిక పరిజ్ఞానంతో చిన్నగా
10 మందికి నచ్చేలా మెచ్చేలా నేను వాటిని తయారు చేసి దృశ్య రూపకాలుగా మీ అందరికీ అందిస్తూ వస్తున్నాను. నేను ప్రదర్శించే దృశ్య మాలికలలో, దృశ్య రూపకాలలో భాషని, భావాన్ని చూసారే తప్ప, అంటే పదవీ విరమణ చేసిన తరువాత ఇంకా కొంత సమయం ఉంది దానికి, అప్పుడు మరింత మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో ఇంకా వీణుల విందుగా కార్యక్రమాలు అందించగలను అని నేను ఆశిస్తున్నాను. చిట్టె మాధవి గారు తెలుగు టాకీస్ చేసే కొన్ని సేవా కార్యక్రమాల్లో తన వంతు పాత్రగా తెలుగు టాకీస్తో పాటు వారు పాలు పంచుకుంటున్నారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది నాకు తోడుగా నీడగా ఉంటూ వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటిలాగే నేను చెప్పే మాట, ఇక్కడ అసూయ ద్వేషాలకి తావు లేదు. ఎన్నో రకాలుగా సమాజంలో తెలుగు భాష సేవ చేస్తున్నారు. అటువంటి అనేక మాధ్యమాలలో జీకే తెలుగు టాకీస్ ఒక చిన్న గంట లాంటిది మాత్రమే. తెలుగు భాషని బ్రతికించుకుందాం అని ఎంతోమంది ఎన్నో రకాలుగా బాధపడుతూ ఉంటారు. వారి బాధకి ప్రధాన కారణం నేటి కాలంలో వచ్చే టీవీలలో వచ్చే సీరియల్స్ కానీ, అలాగే సినిమాలలో వచ్చే అసభ్యకరమైన పదజాలం కానీ ప్రధాన కారణం. దీనికి మార్పు రావాలి అంటే ఆ మార్పు ముందు మన ఇంట్లో జరగాలి. మన ఇంట్లో మన యొక్క తెలుగు భాషని మనం మాట్లాడుకుంటూ చక్కటి పదాలతో పిల్లలకి ఆ భాషలోని భావాన్ని వివరిస్తూ చిన్నతనం నుండే మనం అందరం కలిసికట్టుగా మాతృభాష వైభవాన్ని, మాతృభాష ప్రాముఖ్యాన్ని, మరి అలనాటి మేటి మహాకవుల రచనలని, కవితలని, కథలని, పాటలని వీలున్నప్పుడు కొంత సమయం కేటాయించి పిల్లలకి మనం వివరించి చెప్పినప్పుడు తప్పకుండా మన తెలుగు భాష తిరిగి పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుంది అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. మనం చూస్తూనే ఉంటాం, ఎన్నో కార్యక్రమాలు రకరకాలవి టీవీలలో వస్తూ ఉంటాయి. గంటల తరబడి టీవీలకి అతుక్కుపోయి చూస్తూ ఉంటారు. ఆ కార్యక్రమాన్ని వాళ్ళు ఎందుకు చూస్తున్నారు అంటే దానికి కారణం, ప్రధాన కారణం సమయాన్ని ఏ విధంగా సద్వినియోగించుకోవాలో తెలియక టైం కిల్లింగ్ అంటూ ఉంటారు. టైం కిల్లింగ్ అనే భావన నుంచి టైం యూటిలైజేషన్ అనే భావనలోకి వారు వస్తే తప్పకుండా మన పూర్వ వైభవం మళ్ళీ మన ముందుకు వస్తుంది. అనేక సినిమాలు, అనేక టీవీ ధారావాహికలు వస్తూనే ఉన్నాయి నేటి కాలంలో, అవి చూస్తూనే ఉన్నారు. అలాగే మరొక వర్గం కూడా ఉంది. చక్కటి తెలుగు భాష వినాలని, ఒక చక్కటి సంగీతంతో కూడిన పాట వినాలని, ఒక చక్కటి కవిత చదవాలని, ఒక అద్భుతమైన కథని చదివి అందులోని నీతిని అర్థం చేసుకోవాలని, ఇలా మరొక వర్గం దాగి ఉంది. అటువంటి దాగి ఉన్న వర్గాన్ని బయటకి తెచ్చి మన తెలుగు టాకీస్ వేదికపై కూర్చోబెట్టి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని వారందరితో పంచుకోవడమే నా జీవిత ధ్యేయం. తెలుగు పాట పాడనానే కోయిలనై, పరవశించనా కమ్మని సంగీతమై, సుప్రభాత వేళలో సూర్యకిరణమై, తెలుగు పాట పాడనా నే కోయిలనై, పరవశించనా కమ్మని సంగీతమై, సంగీతమై. జాజి పూలు వికసించే జావళీలు పాడనా, జనులందరి మనసు దోచే జానపదము పాడనా, శ్రీ వెంకటేశునిపై అన్నమయ్య పదాలు రాగాలు లిఖించేటి త్యాగరాయ కీర్తనలు పరవశించి పాడనా,
ప్రతి నిమిషం ఎలుగెత్తి చాటనా తెలుగు జాతి వైభవం, తెలుగు జాతి వైభవం. తెలుగు పాట పాడనా నే కోయిలనై, పరవశించనా కమ్మని సంగీతమై, సంగీతమై. నీలి రంగు ఆకాశాన ఇంద్రధనసునై ఊగనా, తొలకరి చల్లుల చిటపటలో ఓ చినుకైరాలనా, తొలివేలుపు అభిషేకానా ఓ పువ్వునై పునీతమవ్వనా, తొలివేలుపు అభిషేకానా ఓ పువ్వునై పునీతమవనా. ఘనమైన తెలుగు భాషలో ఓ పదానిగా మారనా, పదానిగా మారనా, పరవశించి పాడనా ప్రతి నిమిషం ఎలుగెత్తి చాటనా తెలుగు జాతి వైభవం, ఎలుగెత్తి చాటనా తెలుగు జాతి వైభవం. తెలుగు పాట పాడనా కవిత్రయము వారి కవిత్వమై వెలగనా, తెలుగు కవుల కరములలో ఘంటమునే నవ్వనా, అష్టావధాన ప్రక్రియతో ఆనందం పొందనా, అమృతమయమైన తెలుగు నాదేనని గర్వించనా, గర్వించనా, పరవశించి పాడనా ప్రతి నిమిషం ఎలుగెత్తి చాటనా తెలుగు జాతి వైభవం, తెలుగు జాతి వైభవం. తెలుగు పాట పాడనా నీ కోయిలనై, పరవశించన కమ్మని సంగీతమై. సుప్రభాత వేళలో సూర్యకిరణమై తెలుగు పాట పాడనా ఓ కోయిలనై. అయితే భాష మనిషికి, మనిషి మనుగడకి ఎంత ఉపయోగపడుతుందో మరి ఆ భాషని మనం అర్థం చేసుకున్న మనిషిగా తెలుసుకోవాలి, ఆ విధంగా మసలుకోవాలి. శ్రీ కె బాలకృష్ణారెడ్డి గారు అంటారు, ఈ తెలుగు భాషలోని అక్షరాలు తన జీవితంలో ఎంతగా ప్రభావితం చేశాయో అని చెబుతూ, నా జీవితమే కవిత్వం అనే ఆయన యొక్క ఆత్మకథలో ఈ విధంగా అంటున్నారు. ఈ అక్షరాలు, పదాలు, కావ్యాలు లేకుంటే నిజమే ఈ ప్రయాణం దుర్భరం. స్వచ్ఛమైన హృదయాలు, నిజమైన స్నేహితులు కరువైన ఈ కాలంలో అక్షరాలే నాకు ఆత్మ బంధువులు. ఎన్నెన్ని ముచ్చట్లు, మురిపాలు అన్నీ వీటితోనే ఆగ్రహమైన, అనురాగమైన, ఆనందమైన, అంతులేని దుఃఖమైన ఎడతెరిపి లేకుండా ఓపిగ్గా వింటాయి, ఓదారుస్తాయి, కన్నీరు తుడుస్తాయి, కాలాన్ని అవలేలగా దాటిస్తాయి. ఎక్కడ దొరికాయో ఈ ఆత్మ బంధువులు అనిపిస్తుంది. అర్ధరాత్రి అయినా, అంధకార బంధురమైన కాళరాత్రి అయినా తోడుగా నీడగా సంచరించే ఈ భాగ్యం ఎందరికుంది? నిరాశ నిస్పృహల్ని తరిమేస్తూ, నిర్లిప్తతని నిరామయాన్ని ఛేదిస్తూ ఎంత ఉత్సాహం నింపుతాయి కవితలై, కావ్యాలై, గీతాలై నన్ను ఈ లోకానికి పరిచయం చేస్తూ ఎంత ఆనందిస్తాయి. ఆహాహా
లా 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 లా. ఈ కోవెల నీ కోసం ఎదురు చూస్తున్నది, ఈ నిమిషం నా హృదయం నిదురలేస్తున్నది. ఈ కోవెల నీ కోసం ఎదురు చూస్తున్నది, ఈ నిమిషం నా హృదయం నిదురలేస్తున్నది. నడచిరారా నా స్వామి, నడచిరారా నా స్వామి, నా ఎద గదిలోకి నేమలచిన సుందర సుమ సదనంలోకి. ఈ కోవెల నీ కోసం ఎదురు చూస్తున్నది, ఈ నిమిషం నా హృదయం నిదురలేస్తున్నది. మావిని మాలతి అల్లుకొనే వేళ మమతంటే ఏమిటో తెలిసింది. మావిని మాలతి అల్లుకొనే వేళ మమతంటే ఏమిటో తెలిసింది. కడలిని నది చేరుకొనే చోట అనురాగానికి అర్థం తెలిసింది. కడలిని నది చేరుకొనే చోట అనురాగానికి అర్థం తెలిసింది. మమతల తీరాలలో, ఆ మమతల తీరాలలో నా హృదయం కోవెలగా వెలిసింది. అందరికీ నమస్కారాలు. జీకే టాకీస్ 5వ వార్షికోత్సవం సందర్భంగా కృష్ణకి అభినందనలు. స్వచ్ఛమైన గాలి వీస్తూ ఉన్న, చక్కని పైరుని చూస్తూ ఉన్న, గలగలా పారే సెలయేరుని చూస్తూ ఉన్న, మనకు కలిగే మధురమైన భావనలను చెప్పాలి అంటే మాతృభాషలోనే సాధ్యం. అంటే వేరే భాషలో చెప్పలేమని కాదు, ఇందులో చెప్పినంత స్వచ్ఛంగా హృదయపూర్వకంగా మనం చెప్పేది వేరే భాషలో వస్తుందని నాకు అనిపించదు. అది మన మాతృభాషలో ఉన్న గొప్పతనం. మనకి తెలుగు ఎలాగో ఎవరి మాతృభాష వాళ్ళకి అలాగే ఉంటుంది. అందుకే అది మాతృభాష అయింది. తల్లి మాట్లాడేది విని మనం నేర్చుకుంటున్నాం మన భాషని. ఎంత బాగుంటుంది అమ్మతో మాట్లాడేటప్పుడు, అమ్మ మాట్లాడేటప్పుడు ఏ భాష మనతో వాడిందో అదే భాషలో మనకి తోచిన భావాల్ని పంచుకోవడం అన్నది అద్భుతమైన విషయం. అయితే ఈ రోజుల్లో తెలుగుని గౌరవించేవాళ్ళు, మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది ఉద్యోగావకాశాల కోసం వేరే భాషల్ని నేర్చుకోవడం వలన అవ్వచ్చు, మరే ఇతర కారణాల వల్లైనా అవ్వచ్చు. కానీ తెలుగులో సంభాషించడం అనేది రాను రాను తగ్గిపోతుంది. అదే తగ్గిపోతుందని మనం అనుకుంటున్నప్పుడు ఇంకా తెలుగులో రాయటం, తెలుగులో ఇతర కార్యక్రమాల్ని చేపట్టడం అన్నది ఒక అత్యాశేమో అని అనిపిస్తుంది. ఇటువంటి రోజుల్లో తెలుగు భాషని పరిపుష్టం చేయటానికి, తెలుగు భాషని నిలబెట్టడానికి కృషి చేసే వాళ్ళుంటే వాళ్ళు సర్వదా అభినందనీయులే. అలా తెలుగు కోసం పాటుపడుతూ ఒక జీకే టాకీస్ అని నెలకొల్పి అందులో రకరకాల కార్యక్రమాలు, అది ఎలాగా అంటే కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే కాదు, సాహితీ కార్యక్రమాలు, అలాగే మంచి కళ ఎవరిలో ఉంటే వాళ్ళని గుర్తించి ప్రోత్సహించటాలు, ఇవన్నీ చేపట్టి నిర్విఘ్నంగా నిరంతరాయంగా నిరంతరంగా 5 ఏళ్లు పూర్తి చేసిన తమ్ముడు కృష్ణకి ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే మరెన్నో సంవత్సరాలు భాషా సేవ చేస్తూ అందరి మన్ననలను పొందాలని ఆశీర్వదిస్తున్నాను. మనందరం కూడా మనకి తోచినంత భాషా సేవకి పాటుపడదాం, మన భాషని మనం బతికించుకుందాం. అందరికీ మరోసారి అభినందనలు. సోదరుడు కృష్ణకి ఆశీర్వచనాలు. గొప్ప కార్యక్రమానికి నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిన శ్రీమతి రాధా వాడపల్లి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ద బెస్ట్ ఇన్స్పిరేటర్ అని
వారిని విజేతగా ప్రకటిస్తున్నాను. అందరం కలిసి రాధా వాడపల్లి గారికి జేజేలు చెబుదామా? పేరు పేరున ప్రతి ఒక్కరిని నేను పలకరించినట్టుగా భావించమని కోరుతున్నాను. ఒకవేళ ఎవరి పేరైనా మర్చిపోయినా తప్పుగా అర్థం చేసుకోక పెద్ద మనస్సుతో క్షమిస్తారని, అలాగే మీ అందరి సహకారంతో మన తెలుగు భాష వెలుగులు ఈ ప్రపంచమంతా వెదజల్లుదామని, కలిసి పాడుదాం తెలుగు పాట అని కోరుకుంటూ మీ జీకే. హృదయానికి చెవులుంటే జగమంతా నాదమయం అని ఒక మహాకవి ఏనాడో చెప్పాడు. అలాగే మనిషికి మంచి మనసుంటే కాలం ఏదైనా, యుగం ఏదైనా వారికి మంచి మనసులు, మంచి మనుషులు కనబడుతూనే ఉంటారు, ఎదురవుతూనే ఉంటారు. మనం మారితే సమాజం మారుతుంది అనే విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉండాలి. అందుకే ముందుగా మనం మారుదాం. ఇదే నేటి జీకే మాట.